ఫేమ్, క్రేజ్, ఫాలోయింగ్ ఉంది కదా అని దాన్ని అడ్డుపెట్టి అడ్డమైన బ్రాండ్లకు అంబాసిడర్గా ఉండకూడదు. దేన్ని ప్రమోట్ చేస్తున్నాం, ఏ ప్రోడక్ట్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటున్నాం, ఆ ప్రోడక్ట్ వాల్యూ ఏంటి, జనాలకు మంచి ప్రాజెక్టా, ముంచే ప్రాజెక్టా, ఇలా చాలా ఆలోచించి బ్రాండింగ్ చేయాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఈడీ నోటీసులు వచ్చాయి. శ్రీ సాయి సూర్య డెవలపర్స్ సంస్థకి మహేష్ బ్రాండింగ్ చేశారు. అయితే ఇదొక ఫ్రాడ్ సంస్థ అని తేలింది. ఎంతోమంది కస్టమర్లను మోసం చేసినట్టుగా గుర్తించారు. ఇక ఈ సంస్థ కోసం బ్రాండింగ్ చేయడంతో మహేష్ బాబుకి దాదాపు 6 కోట్లు చెల్లించినట్లు ఈడీ గుర్తించింది. ఇందులో 3.5 కోట్ల చెక్కుల ద్వారా మరో 2.5 కోట్లు నగదు రూపంలో మహేష్ బాబుకు ముట్టినట్టు టాక్. సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ కలిపి మొత్తంగా 100 కోట్ల వరకు ఫ్రాడ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ 100 కోట్ల వ్యవహారంలో భాగంగా ఈడీ వీరిపై కన్ను వేసింది. అందులో భాగంగానే మహేష్ బాబుకి చెల్లించిన మొత్తం పైన ఆరాలు తీస్తోంది. మరి దీనిపై మహేష్ బాబు నుంచి కానీ ఆయన టీం నుంచి కానీ ఎలాంటి ప్రకటన రాలేదు. ఏప్రిల్ 28న విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులో ఉంది. మరి మహేష్ హాజరవుతారా లేదా అన్నది హాట్ టాపిక్గా మారింది. ఏమైనా మహేష్ ఎపిసోడ్తో ఇప్పుడు టాలీవుడ్లో కొత్త చర్చ జరుగుతోంది. ఇలాంటి వ్యవహారాలు చుట్టుకోకముందే సెలబ్రిటీలు అలర్ట్ కావాలనే టాక్ నడుస్తోంది. ఎవరిని ప్రమోట్ చేస్తున్నాం, బ్యాక్గ్రౌండ్ ఏంటి అని ఆరా తీయాల్సిన అవసరం ఉంది.